महादेव स्वरूपिणे नमः श्री परमेश्वरी देव्यै नमः కుంకుమ పసుపు దాంట్లో కొద్దిగా అత్యంతలో ఒక పువ్వు మనము దారిలో ఎన్నో ఇబ్బందులు శివాయ వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తజే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వెలిసిన అతి పురాతనమైనటువంటి ఈ యొక్క శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి క్షేత్రమునందు కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామివారికి పంచామృత సహిత వివిధ ఫలరసాలతో అభిషేకాలు, అలాగే అమ్మవారికి మరియు సీతా సమేత రామచంద్ర స్వామి వారికి కుంకుమార్చన మరియు విశేష కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమై ఉన్నాయి. 4 గంటల నుంచి కూడా భక్తులందరూ స్వామివారికి దర్శనమిస్తూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు విశేషంగా వివిధ రకాలైనటువంటి పుష్పాలతో స్వామివారికి పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా సాయంత్రం 5 గంటలకు నిర్వహించబడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క బుగ్గరామలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని సందర్శించి స్వామివారి యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరు. ఓం నమః శివాయ. శ్రీ 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 బుగ్గరామలింగేశ్వర దేవస్థానం తాడిపత్రి అనంతపురం జిల్లా అతి ప్రాచీనమైన శివాలయం. ఈ శివాలయంలో కార్తీక మహోత్సవాల్లో 2025 సంవత్సరంలో భాగంగా ఈరోజు 2వ సోమవారము. ఈరోజు పొద్దున్నే 3 గంటల నుంచి స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేష రకాల ఫలరసాలతో అభిషేకం జరిగినది. తరువాత 4 గంటల నుంచి స్వామివారికి స్వయంగా భక్తులే సమర్పించుకునే విధంగా క్షీరాభిషేకం అని చెప్పని పాలు వాళ్ళ చేతుల మీదనే స్వామివారికి వెళ్ళేటట్టు ఈ ఏర్పాటు చేయడం జరిగినది. ఇది ఈ ఏరియాలో చాలా అరుదు. కాశీలోను ఉజ్జయిన్లోను ఇట్లా చేస్తారు. దాన్ని చూసి ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసినాము. దీనికి పూర్తిగా ప్రభాకర్ రెడ్డి గారు, జేసీ అస్మిత్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, తాడిపత్రి శాసనసభ్యులు వారు నిన్నటి రోజు జరిగిన శ్రీకాకుళంలో ఇన్సిడెంట్ జరగడం వల్ల ఉన్నతాధికారులు గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కార్తీక మాసంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు సక్రమంగా పోలీసు, ఫైర్ డిపార్ట్మెంట్ సహకారంతో అన్ని ఏర్పాటు చేయవలసిందిగా పైనుంచి ఆదేశాలు వచ్చి ఉన్నాయి. వారి ఆదేశాలకు అనుగుణంగా ఈ ఎల్లుండి జరుగు కార్తీక పౌర్ణమికి మరియు నాలుగో వారం, 3వ వారము కార్తీక సోమవారం మరియు 4వ వారం కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని మనం చేస్తున్నాం. శ్రీ మహాగణాధిపతి నమః. హరి విభవం. ఈరోజు 2వ కార్తీక మాసము 2వ సోమవారం. తెల్లవారుజామున 3 గంటల నుండే భక్తులు విశేషంగా స్వామివారి దర్శనార్థం భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. అంతేకాకుండా 3 గంటల నుండి అర్చక స్వాములు స్వామివారికి పంచామృత అభిషేకము మరియు 11 రకముల పండ్ల రసములతో స్వామివారికి అభిషేక కార్యక్రమము, సప్తవర్ణముల పూల అలంకరణ స్వామివారికి విశేషంగా జరిగినది. పంచామృతం కార్యక్రమం అయిన తర్వాత భక్తులకు ఆ తీర్థ ప్రసాదాల వినియోగం కూడా జరుగుతున్నది. మరియు ఇక ఈరోజు సోమవారము మంగళ గౌరీ నోముల కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. సాయంత్రము వేళ ఈరోజు
పుష్పయాగ కార్యక్రమం చేపట్టడం చాలా విశేషము. తిరుమల వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఎలా జరుగుతుందో పుష్పయాగము ఆ విధంగా ఈ ఊరు ఇక్కడ కూడా జరిపించాలనే సంకల్పంతో ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమాన్ని తినిపించడానికి భక్తులు సాయంత్రం వేళ చాలా మంది వస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుండి, చుట్టుపక్కల కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఈ పల్లెలు ఈ ఊరి నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామివారి దర్శనార్థం ఇక్కడ రావడానికి అనుకూలంగా ఉంటుంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆలయ కమిటీ సభ్యులు తగినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. ప్రతి నిత్యము భక్తులందరికీ కూడా ప్రసాద వినియోగం జరుగుతుంటుంది. ఈ రోజు దాదాపుగా 10,000 నుంచి 15,000 మంది భక్తులు స్వామివారి యొక్క దర్శనం కోసము భక్తులు రావడం చాలా విశేషము. హరి ఓం నమ శివాయ నమః. అంతే తాళపత్రి బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం అర్చకులు రవిశర్మ. అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామినే నమః. ఈరోజు కార్తీక మాసం 2వ వారము. ఈ జేసీ అస్మిత రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాలు జరుపుతున్నాము. ఈరోజు ఉదయం 3 గంటలకు అభిషేకం స్టార్ట్ అయినది. అభిషేకం 3 గంటల నుండి స్టార్ట్ అయినది. భక్తులు కూడా అశేషంగా వచ్చి దర్శించుకున్నారు. అలాగే ఈ క్యూ లైన్లు కానీ ఏర్పాట్లు కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఎందుకంటే కాశీ బుగ్గ ఘటన జరిగింది కాబట్టి మాకు కూడా పోలీసులు కానీ, ఫైర్ ఇంజిన్ కానీ, ఫైర్ వాళ్ళు కానీ, ఇంకోరు కానీ అందరూ మా కమిటీ సభ్యులు కానీ అందరం కేర్ తీసుకొని ఈరోజు అందరికీ దర్శనాలు బాగా జరిగేటట్టుగా మా ప్రయత్నాలు మేము చేసినాము. అలాగే ఈ కార్యక్రమాలన్నీ జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం బాగా జరుగుతుంది. సాయంత్రం పుష్పాభిషేకం ఉంటుంది. పుష్పాభిషేకం 5 గంటలకు స్టార్ట్ అయ్యి 8 గంటల వరకు ఉంటుంది. ఇది కూడా భక్తులు వచ్చి దర్శనార్థం చేసుకొని మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం.